ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. సామెతలు 16:25. ఈ వాక్యము మానవులమైన మనకు తెలియచేయున్నది ఏమనగా, మానవుని సొంత ఆలోచనలు, జ్ఞానము, కోరికలు, అనుసరించే మార్గాలు ఆకర్షణీయంగాను మన దృష్టికి మంచివిగా, ఇదే సరైన మార్గము అని మనకు అనిపించేవిగా ఉంటాయి. అయితే హెచ్చరిక ఏమిటంటే అవి చివరకు ప్రతికూల మరియు విధ్వంసకర పరిస్థితులకు దారితీస్తాయి. ఈ వాక్యము మనకు సెలవిచ్చినది ఏమంటే, మానవుని స్వాభావిక జ్ఞానము తరచుగా పాపము, స్వార్థము, లోపభూయిష్టంగా, పక్షపాతంగా ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాలను ఉద్దేశించి ఉంటుంది. ఈ విధమైన స్వభావము మానవునిలో ఉన్న పాప నైజ ఫలితము. మానవులందరూ పాపులే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అంచేత మానవులు తమ సొంత ఆలోచనలు, తమ సొంత ఇష్టాలను బట్టి వారిని వారు ఇదే సరైన మార్గమని ఒప్పించుకొని చివరికి మరణము అంటే నరకంలోనికి వెళ్తారు. ఎందుకంటే పాపమునకు వచ్చు జీతము మరణము, అంటే నిత్యాగ్ని గుండము లేదా నరకము. అంచేత మానవులు దైవ జ్ఞానాన్ని, దైవ చిత్తాన్ని, దైవ ప్రణాళికను, దైవ మార్గాలను తెలుసుకొని నడుచుకొనుట ముఖ్యము. అందుకే మనం నడుచుకున్న మార్గాలను గురించి విచారణ చేసి నడుచుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తోంది, మార్గములలో నిలచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే దైవికమైన నిజ మార్గమేది అని మనము వెతుకుతూ, విచారిస్తూ, తెలుసుకొని అందులో నడుచుకుంటే ఈ లోకంలో నెమ్మది కలిగి జీవిస్తాము. మరణించిన తర్వాత పరలోకంలో దేవునితో పాటు నెమ్మది కలిగి ఉంటాము. ఈరోజు ఆ మార్గాన్ని తెలిపిన ఒక వాక్యాన్ని చూడబోతూ ఉన్నాము. యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. కాబట్టి మన నెమ్మదికి, శాంతి, సమాధానాలకు మార్గము యేసు ప్రభు వారే. మానవుని యొక్క నెమ్మది లేని స్థితికి కారణమైన పాపమును తీసివేయుటకై యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చి కల్వరి శిలువలో పాప ప్రాయశ్చిత్తము చేసి నా యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ అని తెలిపి నేనే మార్గం అని చెప్పినది యేసు ప్రభువారు. కావున మనము పాప ప్రాయశ్చిత్తంతో యేసు ప్రభు నామములో దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ లోకంలో నెమ్మది లేని ప్రతి పరిస్థితిని తొలగించి శాంతి సమాధానాలతో జీవింపచేసి పరలోకాన్ని కూడా ప్రసాదిస్తాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. యేసు ప్రభు వారిని విశ్వసించండి.